సమాజంలో పేదోళ్ళుగా, అదేవిధంగా ధనికులుగా, దేవుడు సమాజంలో అందగాళ్ళుగా, అందం లేనటువంటి వాళ్ళుగా, ఒకరేమో ఒకరికి ఒక స్కిన్ కలర్ ఇచ్చాడు, ఇంకొకరికేమో ఇంకొక స్కిన్ కలర్ ఇచ్చాడు. కొంతమందినేమో మగోళ్ళుగా పుట్టించాడు, కొంతమందినేమో ఆడవాళ్ళుగా పుట్టించాడు. ఒకరినేమో గొప్ప స్థాయిలో అంటే వాళ్ళకి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు, ఇంకొంతమందికేమో తక్కువ జ్ఞానాన్ని ఇచ్చాడు. అసలు ఎందుకు దేవుడు ఇట్లా చేస్తున్నాడు? ఒకడికేమో ఎక్కువ ఆరోగ్యం ఇస్తున్నాడు, ఇంకొకరికేమో తక్కువ ఆరోగ్యం ఇస్తున్నాడు. అసలు దేవుడు ఎందుకు ఈ విధంగా అందరికీ అన్నీ సమానంగా ఎందుకు ఇవ్వడం లేదు అనేదే ఈరోజు వాక్యం. చూడండి, ఈ అసమానతలు ఎవరు చేశారు? మనుషులు చేశారా, దేవుడు చేశాడా? దేవుడే చేశాడు. చూడండి, సామెతలు 22వ అధ్యాయము 2వ వచనం చూస్తున్నాం. ఐశ్వర్యవంతులు దరిద్రులు వీరిద్దరిని సృష్టించింది యెహోవాయే. ఐశ్వర్యవంతులు దరిద్రులు వీరిద్దరిని సృష్టించింది ఎవరంట? దేవుడే వాళ్ళని సృష్టించాడు. అయితే ఎందుకు దేవుడు ఇట్లా సృష్టించాడు? దేవుడు మనుషుల మధ్య ఈ అసమానతలు అనేది దేవుని ఉద్దేశంలో ఈ అసమానతలు అనేటువంటి మంచి ఉద్దేశంతోనే చూశారు. కానీ మనుషులు ఏం చేశారంటే దాన్ని కూడా చెడుగా చిత్రీకరించడం అనేది మొదలుపెట్టారు. ఎట్లా మనుషులు చెడుగా చిత్రీకరించారంటే, ఎవరైతే గొప్ప బలవంతులు ఉంటారో ఈ బలవంతులు ఏం చేశారంటే బలం లేనటువంటి వాళ్ళని చిన్నచూపు చూడడం మొదలుపెట్టారు. అందువల్ల సమాజంలో ఏమైందనంటే ఈ విధంగా అసమానతలు వచ్చాయి, నన్ను ఎందుకు ఇట్లా చేశారు అని దేవుణ్ణి మనిషి ప్రశ్నించే స్థాయికి వచ్చింది. ఒకవేళ సమాజంలో ఈ బలవంతుడు ఈ బలహీనుడిని చిన్నచూపు చూడకపోయినా కానీ ఈ బలహీనుడే అతనికి ఉండేటువంటి లేకపోతే పడిపోయినటువంటి ప్రపంచంలో ఉన్నాం కాబట్టి, పాపాత్ములం కాబట్టి మనం కొన్నిసార్లు మన ఎమోషన్స్ కూడా చెడిపోయి ఉన్నాయి కాబట్టి మనం ఎట్లా ఆలోచిస్తామంటే అవతల వాళ్ళు మనల్ని చిన్నచూపు చూడకపోయినా కానీ మనల్ని మనమే చిన్నచూపు చూసుకుంటూ ఉంటాం. అవతల వాళ్ళు సమాజం చిన్నచూపు చూడకపోయినా కానీ మనల్ని మనమే చిన్నచూపు చూసుకొని దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు, నన్ను ఎందుకు ఇలా తెలివి తక్కువ వాడిగా చేశాడు, నన్ను ఎందుకు ఈ విధంగా పుట్టించాడు, పొట్టిగా పుట్టించాడు అని మనుషులు వాళ్ళలో ఉండేటువంటి అసమానతల్లో వాళ్ళ యొక్క ఆత్మ న్యూన్యత భావానికి గురవుతూ ఉంటారు. అయితే రండి ఈరోజు చూద్దాం, అసలు దేవుడు ఎందుకు ఈ విధంగా తయారు చేశాడు మనుషుల్ని. దేవుని కోణంలో నుంచి చూద్దాం. ఇది మనుషుని కోణంలో నుంచి మనం ఆలోచించాం. అయితే దేవుడి కోణంలో నుంచి మనం చూస్తే, ఈ ప్రపంచాన్ని చూస్తే ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం రండి. దేవుడు ఎందుకని మనుషుల్ని అసమానంగా సృష్టించాడంటే, మొట్టమొదటిది వైవిధ్యం ద్వారా దేవునికి మహిమ తెచ్చుకోవడం కోసం. మొట్టమొదటిది వైవిధ్యం. వైవిధ్యం అని అంటే వెరైటీ అని. ఏంటది? వెరైటీ అని. వైవిధ్యం ద్వారా దేవుడికి మహిమ తెచ్చుకుందామని. వెరైటీలు అనేదాన్ని దేవుడు ఇష్టపడతాడు. దేవుడు జ్ఞానాత్ముడు, ఆయన సృజనాత్మకత చాలా ఎక్కువ. ఒకసారి చూడండి, భూమి మీద ఉండే కూరగాయలు చాలా ఉన్నాయి. అన్ని కూరగాయల్లో కూడా ఒకే కూరగాయ వంకాయ ఉందనుకోండి, అప్పుడు మీకు ఈ ప్రపంచం నచ్చద్దా? ఒకవేళ మీరు చాలా టేస్ట్లు మీ నాలికతో చూస్తూ ఉన్నారు, అలా కాకుండా ఒకే ఒక్క టేస్ట్ ఉందనుకోండి, ఏంటి ఆ టేస్ట్? ఒక్క తీపి మాత్రమే ఉందనుకోండి, అప్పుడు మీ జీవితానికి సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఈ భూమి మీద మీరు రకరకాల కలర్లు చూస్తూ ఉన్నారు, రకరకాల కలర్లు చూస్తున్నారు. అయితే భూమి మీద ఇన్ని కలర్లు లేకుండా తెలుపు పరిశుద్ధమైంది కాబట్టి తెలుపు ఒక్క కలరే భూమి మీద ఉండింది అనుకోండి, అప్పుడు మీకు ఈ ప్రపంచం నచ్చద్దా? నచ్చదు. అంటే దేవుడు వెరైటీలను ఇష్టపడతాడు కాబట్టి భూమి మీద వెరైటీలు చేశాడు. మనం కూడా ఏం చేస్తామంటే రోజుకు ఒక వెరైటీ చేసుకుంటూ ఉంటాం. అలాగే దేవుడు మనుషుల్ని సృష్టించేటప్పుడు కూడా వెరైటీలుగా వాళ్ళని సృష్టించాడు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ప్రత్యేకత అనేటువంటిది వాళ్ళకి ఇచ్చాడు. ఏది తక్కువేం కాదు, కాకరకాయ తక్కువేం కాదు, మామిడి పండు ఎక్కువేం కాదు. ప్రతి దానికి వాటి సామర్థ్యం వాటుకుంటుంది. చాలామంది షుగర్ వచ్చిన వాళ్ళు చూడండి కాకరకాయ తింటారు. ఎందుకని? అది వాళ్ళకి మంచి చేస్తుందని. ఎందుకని కాకరకాయలు ఆ మేలు పెట్టాడు? అది ఏదన్నా సరే, అది ఏ రకమైన రుచి అన్నా సరే, అన్ని రుచులు అన్ని వ్యక్తులు అందరూ కూడా దేవుని చేత సృజించబడినటువంటి వాళ్ళే. అందరూ కూడా దేవుని దృష్టితో చూసినప్పుడు ఈ వెరైటీస్ అనేటువంటివి ఎట్లా కనిపిస్తాయంటే ఒక అద్భుతంగా కనిపిస్తాయి. అది దేవుని జ్ఞానానికి ఔన్నత్యానికి గొప్పగా కనిపిస్తాయి. మనుషులందరిలో కూడా అందరూ ఒకటేలా కనిపిస్తారు, కానీ వాళ్ళని దగ్గరగా చూస్తే వేరువేరుగా ఉంటారా లేదా? ప్రతి చిన్న విషయంలో, ప్రతి చేప విషయంలో అన్నా సరే, ప్రతి గ్రహం విషయంలో అన్నా సరే దేవుడు ఒకేలాంటిది మళ్ళీ చేయడు ఆయన. ఎందుకనంటే ఆయన యొక్క సృజనాత్మకతని ఆయన చూపించుకోవడం కోసం. చూడండి, కొరింథీ పత్రిక 4:7 ఈ విధంగా ఉంటుంది. ఇతరుల కంటే
నిన్ను ప్రత్యేకంగా చేసేది ఎవరు? ఇతరుల కంటే మనల్ని ప్రత్యేకంగా ఎవరు చేశారు? దేవుడే చేశాడు. మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది అని అంటే అది ఎవరి వల్ల వచ్చిందనంటే దేవుడి వల్లే వచ్చింది. చూడండి, సంఘంలో అందరూ కూడా వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారే అనుకోండి, సంఘంలో అందరికీ తలాంతులని వాక్యం చెప్పే తలాంతులే ఉన్నాయనుకోండి, వాక్యం వినడానికి ఎవరు ఉంటారు? అందరికీ పాటలు పాడే తలాంతులే ఉన్నాయనుకోండి, బాగా వాడేవరా పాట అని పొగడ్డానికి ఎవరు ఉంటారు? అందరూ ప్రార్థన చేసే వరవే ఉందనుకోండి, ఇక వాక్యం చెప్పడానికి ఎవరు ఉంటారు? కాబట్టి దేవుడు అన్ని అవసరాలకి, అంటే ఏదైనా సరే అంతా ఒకటే ఉన్నట్లయితే బాగుండదు. సమాజంలో షాపులన్నీ ఒకటే షాపులు ఉంటే బాగుండదు, మనకి తినే ఆహారం కూడా అన్నీ ఒకటే ఉంటే బాగుండదు, వేసుకునే బట్టలన్నా సరే అన్నీ ఒకటే ఉంటే బాగుండదు. మనం ఏ విధంగా అయితే వెరైటీలు ఇష్టపడతామో దేవుడు కూడా ఈ భూమి మీద సృష్టి మీద వెరైటీలని చేశాడు. అందరికీ ఒకటే గొంతు ఉందనుకోండి, ఏమవుద్ది? మీరు మా అమ్మకు ఫోన్ చేస్తే నేను ఫోన్ చేశానా, మీరు ఫోన్ చేశారో తెలియదు, అవునా కదా? అంటే వెరైటీ గొంతులు ఉండడం మంచిదా కాదా? నా గొంతు ఏంది ఎట్టుందబ్బా, వాడి గొంతేమో బాగుంది పాట పాడేటప్పుడు అని చెప్పి మనం ఇతరులతో పోల్చుకోకుండా మన గొంతులో ఉండేటువంటి స్పెషాలిటీని, మనలో ఉండేటువంటి ప్రత్యేకతని మర్చిపోవడం వల్లే మనం చాలాసార్లు దేవుణ్ణి అపార్థం చేసుకుంటూ ఉంటాం. అయితే దేవుణ్ణి అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు చూడండి, వాళ్ళు ఎట్లా దేవుణ్ణి పొగడుతున్నారో. కీర్తనలు 104:24 ఈ విధంగా ఉంటుంది: యెహోవా, నీ కార్యాలు ఎన్నెన్ని రీతులుగా ఉన్నాయో, జ్ఞానం చేత నీవు వాటన్నిటినీ నిర్మించావు, నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉంది. కాబట్టి దేవుడు ఎన్నెన్ని రీతులుగా ఆయన చేశాడు. అయితే ఇక్కడ దేవుడికి ఇంకా మహిమ ఎప్పుడు వస్తుందంటే ఇన్ని వెరైటీలు చేయడం కాదు, ఇన్ని వెరైటీలన్నీ కూడా కలిసి ఉన్నప్పుడే దేవుడికి వెరైటీ వస్తుంది, దేవుడికి సంతోషం వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. చూడండి, సంఘంలో రకరకాల స్కిన్ కలర్లు, చర్మ కలర్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, సంఘంలో పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, సంఘంలో గొప్పవాళ్ళు ఉన్నారు, తక్కువ వాళ్ళు ఉన్నారు, సంఘంలో ఎక్కువ వృద్ధులు ఉన్నారు, తక్కువ పిల్లలు ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా కలిసి దేవుడు పనిచేసేటప్పుడన్నా సరే, వీళ్ళందరూ కూడా కలిసి దేవుడిని ఆరాధించేటప్పుడన్నా సరే దేవుడికి మహిమ వస్తుందా రాదా? అందరూ ఒకటే రకంగా ఉన్నోళ్ళు ఒకటే విధంగా ఆరాధిస్తే దేవునికి మహిమ రాదు. రకరకాల గొంతులు వాళ్ళు ఒకటే పాటను పాడినప్పుడే అది ఎక్కువ మహిమ వస్తుంది. రకరకాలైనటువంటి మనుషులు కలిసి దేవుని ఆయన ఆరాధించినప్పుడు ఆయనకి ఎక్కువ మహిమ వస్తుంది. అంటే ఈ భిన్నత్వంలోనే ఏకత్వాన్ని తీసుకొచ్చినప్పుడు, భిన్నత్వంలోనే ఏకత్వాన్ని, ఈ రకరకాలైనటువంటి మనుషుల్లో దేవుడు ఏకత్వాన్ని తీసుకురావాలనేదే దేవుడి ఆలోచన. ఆ ఏకత్వం, ఒకే తత్వం, ఏక మనస్సు ఎప్పుడు మనం చూస్తామంటే పరలోక రాజ్యంలో చూస్తాం. ప్రస్తుతానికి కొంత చూస్తున్నాం, కొంత చూడలేకపోతా ఉన్నాం. ఆ నిజమైనటువంటి పరలోక రాజ్యంలో అందరూ ఒకటే మనసుతో, ఒకటే విధంగా, ఒకటే ఐక్యతతో ఉన్నప్పుడు భూమి యొక్క గొప్పతనం అనేటువంటిది, దేవుడి సృష్టి యొక్క గొప్పతనం అనేది, దేవుడి జ్ఞానం యొక్క మహాన్యత అనేది, దేవుడి ప్రణాళిక ఎంత గొప్పదనేది ఆ రోజు మనకు అర్థమవుతుంది. కాబట్టి మొట్టమొదటి పాయింట్ మనం నేర్చుకున్నది ఏంటంటే దేవుడు వెరైటీలను ఇష్టపడతాడు, వైవిధ్యం ద్వారా దేవుడు ఆయనకి మహిమ తెచ్చుకుంటాడు. సంగీతంలో అన్న చూడండి, రకరకాల సంగీతాలు ఉంటాయి, అవునా కదా? కర్ణాటక సంగీతం వేరే, మన తెలుగు వాళ్ళ సంగీతం వేరే, తమిళ వాళ్ళ సంగీతం కూడా వేరుగా ఉంటుంది. అట్లాగే చైనా వాళ్ళు పాటలు వింటే అది వేరులాగా ఉంటుంది, అదేవిధంగా వెస్ట్రన్ వాళ్ళ పాటలు వింటే అవి ఒకలాగా ఉంటాయి. పాట ఏదన్నా కానీ అన్ని పాటలు ఎవరి గురించి పాడతారంటే సంఘాల్లో దేవునికే మహిమ పడతాయి. మ్యూజిక్లు ఇన్ని రకాలైనా కానీ అవన్నీ ఒకే దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆ ఒక్క దేవునికి ఎంత మహిమ వస్తుంది? ఇలా వెరైటీల ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుందామనే దేవుడు భూమి మీద ఈ వెరైటీల్ని, వైరుధ్యాల్ని దేవుడు సృష్టించాడు. రెండోది, దేవుడు ఎందుకని ఈ విధంగా మనుషుల్ని ఇట్లా అసమానతంగా సృష్టించారంటే, రెండోది ఒకరి మీద ఒకరు ఆధారపడడాన్ని పెంచడానికి, ఒకరి మీద ఒకరు ఆధారపడడాన్ని పెంచడానికి. అందరికీ ఒకటే రకమైనటువంటి తలాంతు, అందరికీ ఒకటే రకమైన ఉండిందనుకోండి, ఒకడి మాట ఒకడు ఎండు, ఒకడు అవసరం ఒకడికి ఉండదు. కాబట్టి ఏం చేస్తారంటే ఒకరి మాట ఒక వినరు. ఉదాహరణ చూడండి, చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? అన్ని వేళ్ళు ఒకటేలాగా ఎందుకు చేయలేదు? అన్ని వేళ్ళు ఒకటేలాగా ఎందుకు చేయలేదు? ప్రతి వేలుని కూడా ప్రత్యేకం. చూడండి, దేవుడు ఎంత, మీరు బాగా ఇంకా డీప్గా ఆలోచిస్తే, మీ శరీరం గురించి కూడా ఆలోచిస్తే ఎంతో ఆశ్చర్యానికి మీరు గురవుతారు. అట్లా ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, చేతిని చూడండి, ఈ చేతిలో 5 వేలు ఉన్నప్పటికీ ఏ వేలు ప్రత్యేకత ఆ వేలుకు ఉంది. దీంట్లో ఏ వేలన్నా తీసేస్తే బాగుంటుందా?
ఈ వేలు తీసేసి ఊహించుకోండి, ఆ వ్యక్తి ఆ చెయ్యి చూపించడానికి బాగుంటుందా? ఈ వేలు లేకపోతే, ఈ వేలు లేకపోతే, ఈ వేలు లేకపోతే, ఒకవేళ చూడండి, మీరు అన్నం తినేటప్పుడు లేదా ఏలుల్లో ఈ 5 వేళల్లో ఏదో ఒక వేలుకి దెబ్బ తగిలింది, ఏదో ఉదాహరణకి ఈ ఏలుకి దెబ్బ తగిలింది అనుకోండి, మీరు అన్నం తినేటప్పుడు ఎట్లా తింటారు? ఈ 4 ఏళ్లతో తినాలి. కంఫర్ట్గా తినగలరా? ఆ ఏలుకి దెబ్బ తగిలినప్పుడే తెలుస్తుంది ఆ ఏలు విలువ. సరే, మధ్యలో ఏలుకి దెబ్బ తగిలింది అనుకోండి, అప్పుడు మీరు మధ్యలో ఏలు పక్కన పెట్టి మిగిలిన వేళతో అన్నం తింటారు. అప్పుడన్నా తినగలరా? సరే, ఈ ఏలుకి దెబ్బ తగిలింది అనుకోండి, ఆ ఏలుకి దెబ్బ తగిలిన అప్పుడైనా తినగలరా? సరే, ఈ ఏలుకి దెబ్బ తగిలితే అప్పుడైనా తినగలరా? చాలా కష్టం అవుతుంది. ఈ ఏలుకి దెబ్బ తగిలితే పొక్కులేని లోడినట్టు తినాల్సి వస్తుంది. అంటే చూడండి, చేతికి వేళ్ళు ఇన్నున్నా కానీ ఇవన్నీ కలిసి కట్టుగా ఉన్నప్పుడే దీనికి ఒక అర్థం ఉంటుంది, ఇది ఎఫెక్టివ్గా పనిచేయగలదు. ఇవన్నీ కూడా రకరకాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టే మధ్యలో ఓడేంది అందరికన్నా పొడుగ్గా ఉన్నాడు అని చెప్పి మిగిలిన ఏళ్ళని అనుకున్నాయి అనుకోండి, మిగిలిన ఏళ్ళకి అందం రాదు. మధ్యలో వాడు పొడుగ్గా ఉన్నాడు కాబట్టే చూడండి, మిగిలిన ఈ నలుగురు కూడా మధ్యలో ఒక లీడర్ లాగా, మిగిలిన అటుపక్క ఇటుపక్క ఇద్దరు సైనికుల్లాగా ఎంత అద్భుతంగా ఇది చేయిందో. ఒకవేళ ఈ మధ్యలో లీడర్ లేకపోతే ఈ మిగిలిన వీటన్నిటికీ కూడా అంత అందం ఉండదు, అంత ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడాలనేది. సృష్టిలో కూడా దేవుడు ప్రతి దాన్ని కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడేటట్టు చేశాడు. చైనా వాళ్ళు ఒకసారి ఏం చేశారంటే, వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వ్యవసాయం చేస్తూ ఉంటే వాళ్ళకు ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, పంట కోతకు వచ్చే సమయంలో ఆకాశంలో ఉండే పక్షులన్నీ కూడా వచ్చి ఆ పంట తింటూ ఉన్నాయి. ఆ పక్షుల వల్ల వాళ్ళకి నష్టం వస్తుందా లేదా? నష్టం వస్తుందని చైనా వాళ్ళు ఏం చేశారంటే, ఆ పక్షులన్నింటిని కూడా పట్టి చంపడం మొదలుపెట్టారు. పక్షులన్నింటిని కూడా ఏ పక్షులు అయితే తింటున్నాయో వాటిలన్నింటినీ చంపడం మొదలుపెట్టారు. అట్లా చాలా వరకు చంపేశారు. దొరికినట్టు కనబడినట్టు మొత్తం చంపేశారు. అయితే పక్క సంవత్సరం మళ్ళీ పంట వేశారు. ఆసారి పంటలు పండల. వాళ్ళు తినడానికి కూడా తిండి లేక చాలా ఇబ్బందులు పడ్డారనమాట. కొంత పంట మాత్రమే పండింది. ఏం జరిగిందా అని అంటే, ఆ తర్వాత వాళ్ళు పండించిన పంటకి ఎక్కువ తెగుళ్ళు వచ్చేసాయి. ఎందుకు ఎక్కువ తెగుళ్ళు వచ్చాయంటే, ఈ పక్షులు ఏం చేస్తున్నాయంటే ఆకాశంలో నుంచి ఎగరతా అవి ధాన్యం మాత్రమే కాదు, ఆ ధాన్యం గింజల మీద ఉండేటువంటి పురుగులను కూడా తినడం చేస్తూ ఉండేటివి. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఆ పక్షుల్ని కొట్టేశారో, అయితే ఆ పక్షులు ఆ పురుగులను కూడా తినడం మానేసాయి. కాబట్టి ఆ పురుగులు విజృంభించి కీటకాల్లాగా మారి పంటకి తెగులిచ్చి మొత్తం పంట అంతటిని నాశనం చేసేసి, అప్పుడు చైనా వాళ్ళు తెలుసుకున్నారు, అరే మనం విశ్వంలో దేవుడు చేసిన ప్రతిదీ ముఖ్యమైనదేరా. అది చిన్న చిన్న పక్షి అన్నా సరే, ఒక చిన్న చీమన్నా సరే, ప్రతిదీ అంత విలువైందని వాళ్ళు అప్పుడు తెలుసుకున్నారు. కాబట్టి భూమి మీద ఉండేటువంటి ప్రతి ఒక్క జీవి కూడా అంత ముఖ్యమైనది. ఈ జీవి లేకపోతే నాకేం పర్వాలేదు అనే విధంగా ఎవ్వరూ ఉండకూడదని ప్రతి జీవికి దాని ప్రత్యేకతని దేవుడు ఇచ్చాడు. కాబట్టి మన వాళ్ళందరూ కూడా, మన గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది అంటే జింకల్ని కాపాడుద్ది. ఎందుకు జింకల్ని కాపాడుద్ది? జింకలు రోజు తగ్గిపోతున్నాయి. తగ్గిపోతే ఏమవుద్దో తెలియదు. ఒక మనిషి పోతేనే మనిషి విలువ ఎట్ట తెలుస్తుందో, ఒక జంతువు పోతేనే జంతువు విలువ తెలుస్తుంది. కాబట్టి అది పోకుండా ఉండడం కోసం ఎవరైతే జింకని చంపుతారో వాళ్ళ మీద శిక్షలు అని చెప్పి, అటువంటి మాంసాలు ఎవరు తినకూడదని చెప్పి వాటిని జాగ్రత్తగా పెంచి వాటి కోసం సపరేట్గా పార్కులు వేసి చేస్తాం. ఎందుకని? ప్రతి జంతువు అవసరమే మనిషికి. ప్రతి జంతువు ఒకరితో ఒకరు బంధాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు చెప్పినట్టు మనిషి సృష్టిని దేవుడు ప్రేమించాలా, దేవుడు చెప్పినట్టు మనిషి సృష్టిని జాగ్రత్తగా చూసుకోవాలా, అప్పుడే తనను కూడా తాను జాగ్రత్తగా ఉండించుకోగలడు అనే దాన్ని చెప్తాం. కేవలం ఈ యొక్క దీని విషయంలోనే కాదు, భూమి మీద ఇన్ని దేశాలు ఉన్నాయి. ఏ దేశం కూడా నాకు ఆ దేశంతో పని లేదులే అని అంటే కుదరదు. ఉదాహరణకి మనకు కొన్ని దేశాలలో ఆయిల్ పంపిస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ ఎట్లా నీళ్లు దొరుకుతాయో ఆ దేశాలకు అక్కడ పెట్రోల్ దొరకద్ది. ఏం దొరకద్ది? వాళ్ళేమో మనకు పెట్రోల్ పంపిస్తారు, మనమేమో వాళ్ళకి నీళ్లు పంపిస్తాం. ఉదాహరణకి వాళ్ళకి మనకి మధ్యలో ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి, పోరా మీ పెట్రోల్ పోకపోతే మాకేమే అని అన్నారు అనుకోండి, ఏమవుద్ది? వాడు పెట్రోల్ పంపించడు. ఎవరికి నష్టం వస్తుందంటే, భూమి మీద భారతదేశంలో ఎకానమీయే ఆగిపోద్ది. అంటే ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి ఆ దేశాలు, అక్కడ వాళ్ళకి దేవుడు దాన్ని సమృద్ధిగా ఇచ్చి వాళ్ళని మిగిలిన వాళ్ళ దగ్గర ఉండే ఈ వస్తువుల్ని వాళ్ళు తీసుకునేటట్టు దేవుడు చేశాడు. దాన్ని వాళ్ళు అమ్ముతారు, మన దగ్గర ఉన్నాయి వాళ్ళు తీసుకుంటారు.
ఒకవేళ వాళ్ళకి మనకు గొడవలు వచ్చేసిన తర్వాత వాళ్ళు పెట్రోల్ పంపించలేదంటే ఏ వెహికల్ ముందుకెళ్దు, ఏ ట్రాఫిక్ ఉండదో. ఒక చోట నుంచి ఇంకొక చోటుకి సరుకు రావాలంటే ఆయిల్ కావాలి, అవునా కదా? ఆ ఆయిలే లేకపోతే సరుకు అంతా ఆగిపోద్ది, జనాలు కూడా మళ్ళీ ఆకలితో పడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ దేశం వాడు ఎక్స్ట్రాలు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నేను వాడు నచ్చను అని ఏ దేశం కూడా ఇంకొక దేశం గురించి చెప్పలేదు. ఎందుకని? ఏ దేశంలో ఏవి పెట్టాలో, ఎటువంటి మినరల్స్ పెట్టాలో, ఏవి పెడితే ఆ దేశానికి విలువ వస్తుందో, ప్రతి దేశం యొక్క ప్రత్యేకత, ప్రతి వ్యక్తి యొక్క ప్రత్యేకత ఎందుకు పెట్టాడనంటే ఒకరి మీద ఒకరు ఆధారపడాలి, ఎవడు కూడా నేనే గొప్ప అని ఎవరు కూడా ఫీల్ అవ్వకూడదు అని దానికోసం దేవుడు చేశాడు. అదేవిధంగా పురుషుడు అన్నా సరే, స్త్రీ అన్నా సరే, వారి ఇరువురికి కూడా వాళ్ళకి తగినటువంటి ప్రత్యేకతలు, వాళ్ళకి తగినటువంటి జ్ఞానాన్ని దేవుడు పెట్టాడు. అయితే ఒకప్పుడు చూడండి, విడాకులు ఎక్కువ ఉండేయా తక్కువ ఉండేయా? తక్కువ ఉండే. ఎందుకంటే అప్పుడు స్త్రీలు అన్నా సరే భర్తల మీద ఆధారపడేవాళ్ళు. అయితే ఈరోజు స్త్రీ కూడా సంపాదిస్తూ ఉంది. నేనెందుకు ఉండాలా భర్త దగ్గర? చూడండి, మనకి ఎప్పుడైతే ఈ ఇండిపెండెన్స్ అనేది వస్తుందో, ఇతరుల మీద ఆధారపడడం అనేది తగ్గిపోద్ది. అప్పుడు అవతల వ్యక్తిలో ఉన్న ప్రత్యేకతని, అవతల వ్యక్తిలో కలిసి ఉండడాన్ని మనం ఏమాత్రం కూడా ఇష్టపడలేము. కాబట్టి దేవుడు వివాహాన్ని ఆయన చేశాడు. వివాహంలో ఉండే వాళ్ళందరూ కూడా వారందరూ కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడాలి. పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడాలని, తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఆధారపడాలని, ఈ విధంగా ఒక సిస్టమ్ అంతా చేశాడు. ప్రతి ఒక్కరికి ఎవరెవరు ప్రత్యేకత ఉంటుంది. పురుషుడు వేరుగా ఉండి తాను సుఖాన్ని అనుభవించలేడు, స్త్రీ ఒంటరిగా ఉండి తాను సుఖాన్ని అనుభవించలేదు. వారిరువురు కలిసినప్పుడే, వారి పిల్లలతో కలిసినప్పుడే వారికి జీవితంలో అత్యున్నతమైనటువంటి సంతోషం దేవుడు చెప్పినటువంటి విధంగా వస్తుంది. ఇట్లా దేవుడు ఒకరి మీద ఒకరు ఆధారపడే విధంగా చేశాడు. మన శరీరంలో ఉండే అవయవాలన్నా చూడండి, ఏ అవయవం నాకు అవసరం లేదని చెప్పగలం? 1 కొరింథీ 12:21 ఈ విధంగా ఉంటుంది చూడండి. కాబట్టి నీతో నాకు అవసరం లేదు అని కన్ను చేతితో చెప్పకూడదు, మీతో నాకు పని లేదు అని శిరస్సు పాదాలతో చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? ప్రతి దాని అవసరం దానికి ఉంది, ప్రతి దాని ప్రత్యేకత దానికి ఉంది. వాడు అవసరం లేదు, వీడు అవసరం లేదు అని చెప్పి మనం ఎవరిని గురించి కూడా మాట్లాడలేవు. ఎందుకనంటే అంతగా మనల్ని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఒకరితో ఒకరిని ముడేసేసాడు. నాకు అవసరం లేదని అనుకుంటే ఎవరికి నష్టం వస్తుందంటే మనకే నష్టం వస్తుంది. ఇట్లా దేవుడు ఒక్కొక్కరిని ప్రత్యేకంగా సృజించి, ఇప్పుడు అందరికీ ఒకటే రకమైన తలాంతులు ఉన్నా కానీ నువ్వు కాకపోతే పోరా అని అంటారు. అదే అందరికీ వేరు తలాంతులు ఉన్నప్పుడు ఒకరి అవసరాలు ఒకరు తీర్చబడడం కోసం ఒకరి మీద ఒకరు ఆధారపడతారు. అట్లా దేవుడికి మహిమ వస్తుంది. మన మధ్యలో కూడా ఒక ఐక్యత అనేటువంటిది రావాలనేదే దేవుడి యొక్క ఉద్దేశం. ఎఫెసీ పత్రిక 4:11-12 కూడా చూడండి. క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలని, ఎవరికి కలగాలని? క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలని ఆయన కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, మరికొందరిని కాపరులుగా, బోధకులుగా నియమించాడు. కాబట్టి భూమి మీద ఉండే మనుషుల్ని ఆయన ఎట్లా నియమించాడంట అంటే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళని అపోస్తులుగా, కాపరులుగా, అదేవిధంగా సువార్తికులుగా, కొంతమంది బోధకులుగా. వాళ్ళ తలాంతులు వాళ్ళు వేరనమాట. వాళ్ళు సువార్త చెప్పడానికి సపరేట్ గ్యాంగ్ని ఆయన తయారు చేశాడు, సంఘాన్ని కాయడానికి సపరేట్ గ్యాంగ్ని ఆయన తయారు చేశాడు. అదేవిధంగా అపోస్తలుల్ని, బోధకుల్ని అంటే దేవుని విద్య చదువుకొని వాళ్ళకి చెప్పడం కోసం, ఇట్లా రకరకాలుగా ఆయన సంఘాల్లో తలాంతులు అనేటువంటివి రకరకాల విధాలుగా ఎందుకు ఇచ్చాడంటే ఒకరి మీద ఆధారపడతా బ్రతకాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి రెండోది మనం ఏమి నేర్చుకున్నాం అంటే ఎందుకని దేవుడు ఈ విధంగా అసమానతలు సృష్టించాడంటే, మొట్టమొదటిది వైవిధ్యం ద్వారా దేవునికి మహిమ తెచ్చుకోవడానికి, రెండోది ఒకరి మీద ఒకరు ఆధారపడ్డాన్ని పెంచడానికి, మూడోది నా బలహీనతలను బట్టి దేవుడి మీద ఆధారపడ్డానికి. మూడోది ఏంటి? నా బలహీనతలను బట్టి దేవుడి మీద ఆధారపడ్డాను. ప్రతి వ్యక్తికి కూడా బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. ఏ వ్యక్తి కూడా బలహీనతలు లేని మనిషే ఉండడు. ఉదాహరణకి ఆ వ్యక్తికి డబ్బు ఉండొచ్చు కానీ ఆరోగ్యం లేకపోవచ్చు, ఒక వ్యక్తికి ధనం ఉండొచ్చు ఇంకొకటి ఏదైనా లేకపోవచ్చు అతనికి. అట్లా దేవుడు ఒక్కొక్కరికి కూడా కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. ఈ రెండింటిని కూడా మిక్స్ చేసి పెట్టాడు. బలాలతో ఎందుకు ఇచ్చాడనంటే మనల్ని మనం బ్రతకాలని, మనం బ్రతకడం కోసం మనకు కొన్ని బలాలు ఇచ్చాడు. బలహీనతలు ఎందుకు ఇచ్చాడంటే మనం దేవుడి మీద ఆధారపడడం కోసం ఇచ్చాడు. ఉదాహరణకి పక్షి బలం ఏంటి? రెక్కలు.
అవి రెక్కలతో ఆహారం తింటాయి. కుక్క బలం ఏంటి? దానికి కాళ్ళు. దానికి ఎంత జ్ఞానం కావాలో దాని బలం దానికి ఇచ్చాడు. చీమ బలం చీమకి ఇచ్చాడు, దేని బలం దానికి ఇచ్చాడు. ఎందుకని? అది బ్రతకాలి కాబట్టి దానికి బలం ఇచ్చాడు. అయితే ప్రతి దానికి కూడా కొన్ని బలహీనతలు పెట్టాడు. ఏంటి ఆ బలహీన ఎందుకు పెట్టాడనంటే దేవుడి మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుడి దగ్గరికి రావాలి. మనుషులకి అసలు ఏ కష్టాలు లేకపోతే ఎంతమంది దేవుడి దగ్గరికి వస్తారు? ఎంతమంది దేవుడిని ఆధారపడతారు దేవుని మీద? చాలాసార్లు భూమి మీద 100కి 99% మనుషులు దేవుడినే మర్చిపోతారు, అసలు మనుషులకు బలహీనతలే లేకపోతే.